నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనేనన్న మంత్రులు. రాజకీయ లబ్ధి కోసమే విషం చిమ్ముతున్నారన్న సవిత. నేటితో ముగియనున్న ప్రపంచ తెలుగు మహాసభలు. హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నేడు విజయవాడ జైలుకు జోగి సోదరుల తరలింపు. నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారుల చర్యలు. భారత్ రష్యా చమురు ఒప్పందాలపై ట్రంప్ ఆగ్రహం. మాస్కో చర్యలు కొనసాగితే సుంకాలు పెంచుతామని హెచ్చరిక. సూచించిన ప్రణాళికలు అమలు చేయకుంటే మూల్యం తప్పదు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్స్కు ట్రంప్ హెచ్చరిక. నీళ్లు కావాలా, గొడవలు కావాలా అంటే తాము నీళ్లే కావాలని కోరుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జలాల వినియోగంపై తెలంగాణ నేతల ఆరోపణలు అర్ధరహితమని కొట్టిపారేశారు. తెలంగాణ నేతల వాదనలను మన రాష్ట్రంలో చొప్పించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం అవివేకమని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ ప్రభుత్వమే అడ్డుకుందన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వంపై జగన్ విషం కక్కుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. రాయలసీమకు అసలైన ద్రోహి జగనేనని ధ్వజమెత్తారు. నీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సవిత తేల్చి చెప్పారు. లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGTతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు నీళ్లు కావాలా, గొడవలు కావాలంటే నీళ్లు కావాలనే ఈరోజు మేము అంటాం. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా అభివృద్ధిలో ముందుండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. అందులో పర్టికులర్గా రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో సాగుతూ ఉంటే అది వారవలేకే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అసత్యాలను, అబద్ధాలను తన అవినీతి ఛానల్, అవినీతి పత్రికను ఉపయోగించి దుష్ప్రచారాలు చేస్తున్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ పనులు ఎవరు ఆపారో మీకు తెలీదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి రాయలసీమకు బ్రేక్ 2020లోనే మీరు అనుమతులు తీసుకోకుండా మరి చేసినందుకు మరి కేంద్రం ఆపిందన్న విషయం మీకు తెలీదా అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. 2020 జగన్ సీఎంగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులకు NGT అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుని ఆపిచ్చారు అని సాక్షి పత్రికలో మాట్లాడుతున్నారు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇరిగేషన్ల ప్రాజెక్టులు 14, 19లో ఈరోజు రాయలసీమలో సాగునీరు, తాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలుసు. 2024లో ఫిబ్రవరి 26వ తేదీన రామకుప్పం మండలంలో రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువకు జగన్ నీటిని విడుదల చేస్తున్నట్లు ఒక పెద్ద సినిమా సెట్టింగ్ వేశారు. ఆ సెట్టింగు ఒక్క చుక్క నీరు కూడా కాలువలు పారలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ సాయంకాలమే క్రేన్లు పెట్టి మీరు సెట్టింగ్ అంతా లాగేశారన్న విషయం కూడా మీడియా ద్వారా కూడా అందజేశారు. మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమలో HNS ద్వారా కావచ్చు, ఈరోజు మడక్సిరా బ్రాంచ్ కెనాల్కి మీరు ఎంత ఖర్చు పెట్టారు, కడప బిడ్డనని చెప్పి మీరు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. 2016-17లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాలేరి నగరి కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్ నింపి
పులివెందల పైడపాలెం ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా నీరు అందించిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలుసు. అక్కడి నుంచి సిబిఆర్ ప్రాజెక్టు ద్వారా కడపకు నీళ్ళు ఇచ్చాం. మరి 40 ఏళ్ల వైఎస్ కుటుంబం కడప జిల్లా కూడా ఏమీ చేయలేకపోయిందనే విషయం మీకు తెలుసు. మీ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే 42 మంది చనిపోయారు. 42 మంది చనిపోవడానికి కారకులు మీరు. మరి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా మీరు చేశారో, ఏ విధంగా దాన్ని పర్యవేక్షణ చేశారో కనీసం పరామర్శకు కూడా వెళ్ళని మీరు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడతారా? గోదావరిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు PNLPని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఆదివారం ముంబై వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. PNLPపై గత నెలలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో సర్కార్ తరపున సమర్థ వాదనలు వినిపించాలని సింఘ్వీకి రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ లేదా నల్లమల సాగర్ జలాశయానికి లింక్ చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు చేపడుతోందంటూ రిట్ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని అభ్యర్థించింది. అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్ట విరుద్ధమని పేర్కొంది. CWC మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలవరం నల్లమల సాగర్ లింక్కు సంబంధించి DPR తయారీకి ఏపీ సిద్ధపడుతోందని పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. DPRపై ఏపీ ముందుకు వెళ్లకుండా చూడాలని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7న పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ప్రాజెక్టు సందర్శనతో పాటు నిర్మాణ పనుల పురోగతిపైన క్షేత్రస్థాయిలో సీఎం సమీక్షిస్తారు. అదే రోజు సాయంత్రం విజయవాడలో సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. పద్యాలు, గద్యాలు, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఇలా ఎటు చూసినా తెలుగుదనమే. ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష తెలుగు ప్రజలతో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణం అలరారింది. అమృత తుల్యమైన భాషణలతో అతిథులు, ఆకట్టుకునే ప్రసంగాలతో వక్తలు తెలుగు భాష మాధుర్యాన్ని ఆహూతులకు పరిచయం చేశారు. మాతృభాషలోని కమ్మదనాన్ని అడుగడుగునా ఆస్వాదిస్తూ భాషాభిమానులు మురిసిపోయారు. నేటితో ముగియనున్న సభలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలుగు ఖ్యాతిని చాటేలా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు వైభవోపేతంగా సాగుతున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో భాషాభిమానులు సందడి చేయగా సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో చిన్నారులు ఔరా అనిపించారు. 42 దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలి రావడంతో ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. భారీగా పోటెత్తిన సందర్శకులు తెలుగు మహాసభలకు మాతృభాషకు జై కొట్టారు. తల్లి సాధు జనకల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల. సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఎటు చూసినా తెలుగుదనం సంతరించుకుంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు కర్రసాములాంటి పురాతన క్రీడలతో తెలుగోడి సత్తా చాటారు. అమ్మ అని ఎంత ఇష్టంగా పలుకుతామో మన తెలుగు కూడా అంతే. మన తెలుగు అనే వెనకాల మనం ఎత్తితే సంస్కృతి, సంప్రదాయం మరియు మన యొక్క కట్టుబొట్టు, మన యొక్క ప్రతి పిల్లలకు మనం ఏమి నేర్పించాలా, ఏం చేయాలా అనేది మన భాష నుంచే, మన సంస్కృతి నుంచి మన పిల్లలకు మనకు ఏం నేర్పించాలనే విషయంగా మనము ఇంత మంచి సభ ఏర్పాటు చేసినందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు మన గజల్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మేము భరతనాట్యంకి సంబంధించిన ప్రతిదీ చేస్తామండి. తిల్లాన, అలరింపులు ప్రతి ఒక్కటి మేము చేస్తాము. నాటకాలు కావచ్చు, పెద్ద పెద్ద కథలు కావచ్చు, 10 నిమిషాలు పాటలైనా కూడా చేస్తామండి. మేము ఒక 30-40 ప్రదర్శనలు దాకిచ్చుంటాము. కానీ ఇది మాత్రం ఒక సంస్కృతి సాంప్రదాయంతో ఉంది కాబట్టి మాకు చాలా బాగా అనిపించింది. కవి సమ్మేళనాలు, పద్య సదస్సులు తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపించాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు తెలుగు పాటలతో శ్రోతలను అలరించారు. మాతృభాష ఉన్నతికి ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. నిజంగా మన తెలుగు భాష
అది ఎంత అమృతం వంటిదంటే ఇವು విచారింప విశ్వమంత కానీ లేవు సముద్రం మేలిలా దాటితీవి ఆరుడ బల విక్రమాస్పదమైన నీ రూపం పెట్టితో నిజముగా చూపి ఏను నా నిజ రూపం ఏర్పడి కానీ నా తలమానిక నీకు నీ అని నా హనుమంతుడు ఉద్దుండుడై పెరిగి అతి భీషణాకారుడు వచ్చిన అతి చిత్తము ఉంది అసిమానవత్ర వంజన పుత్ర. ఎందుకు నువ్వు మా రాముడివి బంటు అని ఎలా అంటే ఈ విధంగా మన తెలుగు భాషలో ఈ విధంగా ఒక్క ముక్కని ఇంత పెద్ద పద్యంలో చెప్పొచ్చండి. అది మన భాష యొక్క మాధుర్యం. నాకు చాలా ఇష్టం ప్రపంచ తెలుగు మహాసభలన్నా భాషా ఉద్యమాలన్నా ఇలాంటివన్నీ కూడా. నేను దాదాపు ఇప్పటి వరకు 18 పుస్తకాలు రచించాను. ప్రపంచ తెలుగు మహాసభలు అనేటువంటి మా లాంటి రచయితలకు, కవులకు, గాయకులకు, నటులకు మా అందరికీ పండుగ లాంటిది. కాబట్టి పండుగలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా నేను వచ్చాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. భాషతోనే సంస్కృతి, జాతి మనుగడ సాధ్యమని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లిపిలేని భాషలను సైతం గౌరవించాలన్నారు. తెలుగు పరిరక్షణకు ప్రజలతో పాటు ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కనీసం మన పిల్లలకి వారంలో ఒక్కరోజైనా సరే తెలుగు మాట్లాడేటువంటి క్లాసెస్ కానీ లేదా తెలుగులో చెప్పేటువంటి కథల్ని వినిపించడానికి కానీ లేదా తెలుగులో పద్యాలు చదివించేటువంటి కార్యక్రమం కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడే ప్రైమరీ స్కూల్లోనే అలవాటు చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ, ఈ అంగన్వాడీ సెంటర్స్లలో ప్లే మెటీరియల్ కూడా ఇస్తున్నారు. ఆ ప్లే మెటీరియల్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లో రిథమ్స్ చెప్తున్నారు. ఇంగ్లీష్ రిథమ్స్తో పాటుగా తెలుగులో కూడా రిథమ్స్ని తయారు చేసి తెలుగు రిథమ్స్ని కూడా మీరు నేర్పించినట్లయితే దీన్ని ఫాస్ట్గా తెలుసుకుంటారు. ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి వాటిలో ఆ రకంగా ఆలోచన చేయాలి. తెలుగు భాషని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, ఇంట్లో తెలుగు కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని అలవాటు చేయండి. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు నేడు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. తెలుగు వేడుకల్లో చివరి రోజైన ఇవాళ వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా కలెక్టర్ తమీం అన్సారియా ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు మహాసభలకు హాజరు కానున్నారు. సంక్రాంతి అంటే పాడి పంటలు, ప్రకృతి, పెద్దల పట్ల గౌరవాన్ని చాటుకునే గొప్ప ఉత్సవం అని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలుగు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాలిపటాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల వంటి సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఢిల్లీ స్టూడెంట్ యూనియన్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించుకున్నారు. దానికి ప్రత్యేకంగా ఢిల్లీ తెలుగు స్టూడెంట్ సంఘం నుంచి వివేక్ రెడ్డి గారు, అలాగే కిరోరిమర్ కాలేజ్ ఇక్కడ ప్రిన్సిపల్ గారు, ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ వీళ్ళందరి తాలూకా సహకారంతో చాలా బ్రహ్మాండంగా మంచి ఏర్పాట్లతో మనం గ్రామాల్లో సంక్రాంతి ఏ రకంగా వైభవంగా మనం చేసుకోవాలని కొన్ని ట్రెడిషన్స్తో మనం ఆలోచిస్తాము. వాటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పరిచి మొట్టమొదటిసారి ఢిల్లీలో సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులు కూడా పెట్టి, అలాగే వాటితో పాటు భోగి మంటలు, అలాగే పొంగల్, ఇవన్నీ కూడా మంచి పిండి వంటలతో మన ఆంధ్ర తెలంగాణ వంటలతో తెలుగు వాళ్ళందరూ కూడా ఆనందపడేలా వైభవంగా ఈరోజు ఇక్కడ సంక్రాంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫెస్టివల్స్ని మనం వాటిని కొనసాగించే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి. దానికి యువత పెద్దపీట వేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఇందులో పార్టిసిపేట్ చేసిన వారికి అందరికీ కూడా నా తాలూకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. ఓకే సార్. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను ఎక్సైజ్ అధికారులు నేడు విజయవాడ జైలుకు తరలించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. శర్మ, ఈరోజు కంబలపల్లిలో ఉన్నటువంటి జోగి సోదరులను విజయవాడ జిల్లా జైలుకి తరలించనున్నారు. కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న A18, A19లుగా ఉన్న జోగి సోదరులను ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇటీవల కస్టడీకి తీసుకున్నారు. నిన్నటితో 3 రోజులు విచారణ ముగిసింది. 3 రోజుల పాటు విజయవాడలో ఉన్న గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ జరిపారు. విచారణ అనంతరం సంబల్పల్లి కోర్టుకి తీసుకొని వెళ్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ ఆలస్యమైన క్రమంలో నిన్న రాత్రి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సబ్ జైల్లో ఉంచి ఈ రోజు ఉదయం విజయవాడ జిల్లా జైలుకి తరలించనున్నారు.
మరోవైపు ఇప్పటికే ఇటు ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి కేసులో చూసుకున్నట్లయితే ఒకసారి విచారించారు, ఇద్దరిని విచారించారు. ఆ తర్వాత ప్రధాన నిందితులైనటువంటి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులని 2 సార్లు విచారించిన నేపథ్యంలో ఈ చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతిక ఆధారాల వల్ల ఒకవైపు సీసీ కెమెరాలు, మరోవైపు డిజిటల్ ఆధారాలు, గూగుల్ టేక్అవుట్, కాల్ డేటా, ఇటువంటి వాటన్నిటి సహకారంతో పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్సైజ్ అధికారులు కొంత వివరాలను సేకరించారు. దాంతో పాటు బ్యాంకు ఖాతాల ట్రాన్సాక్షన్స్ ను కూడా చాలా వరకు సేకరించారు. ఇప్పటి వరకు సుమారుగా ₹1 కోటి పైన వాళ్ళ మధ్య దీనికి సంబంధించి లావాదేవీలు జరిగాయనేటువంటి ఎక్సైజ్ సిట్ గుర్తించింది. అదే క్రమంలో నిన్న విచారణలో కూడా అసలు మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, దాని వెనకాల మీ సహకారం ఎంత ఉన్నది, మీరు మీ ఆదేశాల ప్రకారమే చేశారని తెలుస్తుంది అనేటువంటి విషయాలన్నింటినీ వివరంగా అడిగారు. అక్కడ స్థానికంగా ఎవరు దానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు, ఇటువంటి విషయాలన్నింటినీ అడిగినట్టు మనకి తెలుస్తుంది. అయితే జోగి సోదరులు మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. తనకు ఏమీ తెలియదని, అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఉందని తనకు తెలియదని బుకాయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ కేసులో పలువురు నిందితులను విచారించినప్పుడు వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారం సేకరించి జోగి సోదరులకు సంబంధించిన అక్కడ ప్రమేయం ఉన్నదనేది ఇప్పటి వరకు సిట్ అధికారులు కొన్ని ఆధారాలను సేకరించారు. అయితే వీళ్ళు దానికి నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ 2 కేసుల్లో ఇప్పటికే జోగి సోదరులతో పాటు ఇందులో కీలకంగా ఉన్నటువంటి నిందితుల్ని విచారించారు. మరోవైపు ఇటు విజయవాడలో నమోదైనటువంటి కేసులో కీలకంగా వ్యవహరించిన, అంటే ఈ నకిలీ మద్యం తయారీ ఫార్ములాను తయారు చేసినటువంటి సుదర్శన్, బాలాజీ ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఫార్ములాను తయారు చేసి ఇక్కడికి వచ్చి నేరుగా మద్యం తయారు చేసి ఆ సంపాలనలో వాళ్ళు అనుకున్నటువంటి రేషియో ప్రకారం కలిపి వెళ్లే వాళ్ళు, కానీ ఇక్కడ ఎవరికి వాటికి సంబంధించినటువంటి రహస్యాలను దాచిపెట్టారు, ఎవరికి ఇక్కడ చెప్పలేదనే విషయం విచారణలో కూడా వెల్లడైంది. గతంలో వీళ్ళు గోవాలో తయారు చేసినప్పుడు ఆ మద్యాన్ని చూసి వాళ్ళని ఇక్కడికి పిలిపించినట్టు తెలుస్తుంది. వాళ్ళని కూడా విచారిస్తే ఇంకా పూర్తి విషయాలు బయటపడే అవకాశం ఉంది. దానికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు విజయవాడ కోర్టులో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఈ జోగి సోదరుల ప్రమేయం ఉంది అని సిట్ అధికారులు సేకరించడమే కాకుండా ఇటీవల దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా ఆ విషయాలన్నింటినీ ప్రస్తావించారు. సమయము, అదేవిధంగా తేదీలు, ఎక్కడెక్కడ కలిశారు అనేటువంటి పూర్తి విషయాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ కేసులో లోతుగా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు స్వర్గసీమలో ప్లాట్ల పండగ వచ్చింది. షాద్నగర్ వైపున త్రిపులారికి దగ్గరగా మద్యపానం, ధూమపాన రహితమైన రిసార్ట్ ఫెసిలిటీతో ఫ్యామిలీని వెల్కమ్ చేస్తున్నాం. ఒక్కసారి వచ్చి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జగన్ అస్తవ్యస్తం చేసిన రంగాలను గాడిలో పెట్టడంతో పాటు వాటిని ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం చేస్తోందని మంత్రులు గొట్టిపాటి రవి, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. దేశ చరిత్రలో విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. సోలార్ పవర్ ప్రోత్సాహానికి ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్లు, బీసీ వర్గాలకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీపై అదనంగా 20,000 అధిక సబ్సిడీని కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ పెంచి దాదాపు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారు. కేవలం కమిషన్ల కోసం కక్కుతుపడి విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారు. సుమారు 1.29 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈ విద్యుత్ వ్యవస్థని గాడిపెట్టేందుకు సంస్కరణ మొదలుపెట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ అధిక ప్రాధాన్యత ఇస్తూ సోలార్ పవన్ విద్యుత్ ఏర్పాటు చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్లో ఓ యువకుడు రైలుపై పరిగెత్తుతూ హల్చల్ చేశాడు. భువనేశ్వర్ నుంచి తిరుపతి వెళ్లే సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు సోంపేట స్టేషన్కు చేరుకుంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్కు చెందిన విజయ్ సర్కార్ అనే యువకుడు అకస్మాత్తుగా రైలుపైకి ఎక్కడంతో గందరగోళం నెలకొంది. ఇది గమనించిన స్టేషన్ మాస్టర్ వెంటనే రైల్వే ట్రాక్పై విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. విజయ్ రైలు పైభాగంపై అటూ ఇటూ పరుగులు పెడుతూ వీరంగం సృష్టించాడు. దీంతో సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పలాస పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడికి మతి స్థిమితం లేదని గుర్తించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ప్రణయ కలహోత్సవం వేడుకగా సాగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 6వ రోజు అధ్యయన ఉత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 4 గంటలకు మలయప్ప స్వామివారు పల్లకీలో పుష్కరిణి వద్దకు రాగా అమ్మవార్లు వేరువేరు పల్లకీలపై వచ్చి ఎదురుగా నిల్చున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరపున జియంగార్లు పూల బంతులను వేటకు వెళ్లి వచ్చిన స్వామి వైపు 3 సార్లు విసిరారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడ్డారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆస్థానం నిర్వహించారు. మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి మండలంలో పలు అభివృద్ది పనులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వెంకటేశ్వరపురం, పెదరాముడుపాలెంలో వీపీఆర్ అమృతధార మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన సేవలు అందించడంలో జాతీయ స్థాయి అవార్డు రావడం అభినందనీయమని సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఆసుపత్రి సిబ్బందిని ఆయన సన్మానించారు. వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తామని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ హెచ్చరించారు. రావులపాలెంలో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన విభేదాలపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త అన్న సముద్రంలో క్రిస్మస్ వేడుకల వేళ విద్యుతాఘాతంతో మృతి చెందిన 2 కుటుంబాలను ప్రభుత్వం ఆర్థిక సహాయంతో ఆదుకుంది. ఇద్దరికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కుల్ని కూటమి నేతలు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మద్యం సేవించి వీరంగం సృష్టించిన 3 నిందితులను పోలీసులు రోడ్డుపై నడిపించుకుంటూ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదోనికి మార్చిన పెద్ద హరివానం మండల కేంద్రాన్ని తిరిగి కొనసాగించాలని స్థానికులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. మండలం ఏర్పాటు చేసే వరకు గ్రామంలో ఏ రాజకీయ పార్టీలు రాకుండా అడ్డుకుంటామని బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రేమ పేరుతో బాలికని ఎత్తుకెళ్లిన యువకుణ్ణి మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై పోక్సో నమోదు చేశారు. కొత్త ఏడాది మొదటి ఆదివారం ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం పర్యాటకులతో కిక్కిరిసింది. జలపాతం అందాలు సందర్శకులను కట్టిపడేశాయి. ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన దాడిని మరింత పెంచారు. ఏకపక్షంగా లోపభూయిష్టంగా ఉన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తు ఎస్ఐఆర్ను బెంగాల్లో నిలిపివేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రూపంలో ఎస్ఐఆర్ను కొనసాగిస్తే అనేక మంది తమ ఓటు హక్కును కోల్పోతారని దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పునాదులపై ఇదొక దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఘాటైన పదజాలంతో సీఈసీకి లేఖ రాశారు. ఏమాత్రం ప్రణాళిక, సన్నద్ధత లేకుండా తాత్కాలిక పద్ధతుల్లో
తీవ్ర అవకతవకలతో విధాన ఉల్లంఘనలతో ఎస్ఐఆర్ను ఈసీ కొనసాగిస్తోందని మమత విరుచుకుపడ్డారు. ఇప్పటికే 2 లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు నానాటికి క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. సరిదిద్దలేనంత నష్టం జరగడానికి ముందే ఈ కసరత్తును ఆపాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో ఎస్ఐఆర్ లక్ష్యాలు ఏమిటో తెలియని స్థితిలో ఈసీ ఉందని మమత విమర్శించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత శివసేన భవన్లో అడుగుపెట్టారు. సొంతిల్లులా భావించిన శివసేన పార్టీ కార్యాలయంలోకి తిరిగి రావడం ఎంతో భావోద్వేగంగా ఉందన్నారు. 20 ఏళ్ల తర్వాత తనకు జైలు నుంచి బయటకు వచ్చినట్లు అనిపిస్తోందని అన్నారు. శివసేన భవన్తో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయన్న రాజ్ ఠాక్రే వాటిని చెప్పడానికి రోజులు పడుతుందని పేర్కొన్నారు. 1977లో భవన నిర్మాణం జరుగుతున్న వేళ జనతా పార్టీ ఊరేగింపు జరుగుతోందని, ఆ సమయంలో భవనంపై కొందరు రాళ్లు రుబ్బారని చెప్పారు. శివ సైనికులు వారికి ధీటుగా బదులిచ్చారని రాజ్ ఠాక్రే గుర్తు చేసుకున్నారు. ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పాకిస్తానీ హ్యాండర్లతో మాట్లాడటానికి ఘోస్ట్ సిమ్ కార్డులు, ఎన్క్రిప్టెడ్ యాప్ల అధునాతన వెబ్ను ఉపయోగించారని అధికారులు తెలిపారు. ముజమ్మిల్ గనీ, ఆదిల్ రాథర్లు సహా అరెస్టైన వైద్యులు భద్రతా సంస్థల నుంచి తప్పించుకోవడానికి వ్యూహాత్మక డ్యూయల్ ఫోన్ ప్రోటోకాల్లో భాగంగా ఘోస్ట్ సిమ్ కార్డులను ఉపయోగించారని వెల్లడించారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని నడుపుతూ మరణించిన ఉమర్ ఉన్ నబీ సహా ప్రతి నిందితుని దగ్గర 2 నుంచి 3 మొబైల్ హ్యాండ్సెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ హ్యాండర్లతో మాట్లాడటానికి ప్రత్యేకంగా ఒక ఫోన్ను ఉపయోగించారని అధికారులు వెల్లడించారు. సిమ్ కార్డుల కోసం పౌరుల ఆధార్ వివరాలను దుర్వినియోగం చేశారని చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి సిమ్లు జారీ చేసిన రాకెట్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు అంశంలో భారత్ తమకు సహకరించకపోతే సుంకాలను పెంచుతారని బెదిరింపులకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి అని, తాను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలను మరింత వేగంగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడిన ఆడియో క్లిప్ను శ్వేతసౌధం ఎక్స్లో షేర్ చేసింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ టారిఫ్లు పెంచుతారని ట్రంప్ బెదిరింపులకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని నెలల కిందట మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రకటించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా బెదిరింపులకు దిగారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై గత వారం ఉక్రెయిన్ దాడి చేసినట్లు మాస్కో చేసిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖండించారు. పుతిన్ నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా అధికారులు నిర్ధారించారని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్ పుతిన్ నివాసంపై దాడి ఘటనను తాను నమ్మటం లేదన్నారు. తన నివాసంపై దాడి జరిగిందని పుతిన్ చెప్పారని, తమ అధికారులు ఇచ్చిన సమాచారం తర్వాత దాన్ని తాను నమ్మటం లేదని వ్యాఖ్యానించారు. గత వారం నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై 91 దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. దీన్ని ఉగ్రదాడిగా పేర్కొన్న మాస్కో ఉక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ ఖండించింది. ఇదంతా అవాస్తవమని వెల్లడించింది. వెనజువేలా అభివృద్ధి కోసం తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తానని ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమకు ఏం కావాలో అది చేస్తే వెనజువేలాలో తమ సైన్యాన్ని మోహరించాల్సిన అవసరం ఉండదని ట్రంప్ తెలిపారు. వెనజువేలాను చమురుపై ఆంక్షల ద్వారా నియంత్రిస్తామని, నేరుగా పరిపాలించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఆ దేశ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. వెనజువేలా ప్రజల మేలు కోసం చమురు పరిశ్రమలో మార్పులు తెస్తామని, డ్రగ్స్ రవాణాను కట్టడి చేస్తామని చెప్పారు. ఉత్తర నైజీరియాలో సాయుధ మూకలు పేటరేగిపోయాయి. నైజర్ రాష్ట్రంలోని ఓ గ్రామంలోకి చొరబడి దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందగా పలువురు అపహరణకు గురయ్యారు. బోర్గు పరిధిలోని కసువాన్ డాజీ గ్రామంలోకి దుండగులు చొరబడి గ్రామస్తులపై కాల్పులకు తెగబడ్డారని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత స్థానిక మార్కెట్లను, ఇళ్లను తగలబెట్టినట్లు తెలిపారు. అపహరణకు గురైన వారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు చెప్పారు. దుండగుల కాల్పుల్లో 37 మంది మృతి చెంది ఉంటారని పలువురు గ్రామస్తులు తెలిపారు.